హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సోమేష్. మీరు చూస్తున్నారు విలేజ్ క్రేజీ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ నుంచి వీడియో చేయట్లేదు కదా, సారీ ఫ్రెండ్స్. నాకు వేరే ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తున్నాను, దానివల్ల కొంచెం బిజీ అయ్యాను. ఈసారి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. సో ప్రతి ఒక్కరూ నేను చేసే ఎడిటింగ్ వీడియోస్ అలాగే బ్యాక్గ్రౌండ్స్ మిస్ కాకూడదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో, ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ మీరు రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. నిలబడి స్టిల్ ఇచ్చుకున్నట్లయితే నిలబడి కూడా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు, అలాగే కూర్చుని కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ ఒక కామెంట్ చేయండి. చాలామంది వీడియో పూర్తిగా చూడకుండానే వెళ్ళిపోతున్నారు. వీడియో పూర్తిగా చూడట్లేదని చెప్పేసి నేను 3 మినిట్స్ చేస్తున్నాను, ఆ 3 మినిట్స్ కూడా చూడట్లేదు చాలామంది. ఓన్లీ బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు వీడియో పూర్తిగా చేసి ఒక లైక్ ఒక కామెంట్ చేసినట్లయితే నేను ఇంకా మంచి బ్యాక్గ్రౌండ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. నాకు వాచ్ టైం పెరగకపోతే కనుక నాకు వీడియో చేయాలని ఇంట్రెస్టే రాదు. సో ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయాలని అనుకునే వాళ్ళందరూ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ ఒక కామెంట్ చేయండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే పిక్సార్ట్లోకి అయితే సెండ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ పిక్సార్ట్లో సెండ్ చేసుకున్న తర్వాత మీ ఇమేజ్ని పిఎన్జీ రూపంలో కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఒక ఇమేజ్ని పిఎన్జీ రూపంలో ఎలా కట్ చేసుకోవాలో తెలియకపోతే కనుక డిస్క్రిప్షన్లో హౌ టు ఎరేజ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి హెచ్డీలో ఎలా కట్ చేసుకోవాలో ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. తర్వాత యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీరు కట్ చేసుకున్న ఇమేజ్ని దీని మీదకి ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే కూర్చున్న ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను మా ఫ్రెండ్ది. మా ఫ్రెండ్ కూర్చున్న ఇమేజ్ అయితే ఇక్కడ ఉంది. దీన్ని అయితే యాడ్ 1 అని క్లిక్ చేయండి. యాడ్ 1 అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా జూమ్ అవుట్ అయితే చేయండి. జూమ్ అవుట్ చేసి ఈ విధంగా ఇక్కడ సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత సైన్ ఎక్కడైనా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి కొన్ని పక్షులు పిఎన్ చేస్తాను, అవి కూడా యాడ్ చేసుకోండి. వీటిని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇంకా మీకు కావాలంటే మంచి మంచి గెద్దలు, ప్యారెట్స్, ఇవన్నీ మీకు గూగుల్లో ప్యారెట్ పిఎన్జీ లేకపోతే ఈగల్ పిఎన్జీ అని కొడితే వస్తాయి మీకు. అవన్నీ మీరు ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. తర్వాత సింపుల్గా టిక్ మార్క్ అయితే ఇస్తున్నాను. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత డ్రా అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకుంటాను. ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత మనం స్నాప్షాట్ ఎడిటింగ్ అండ్ అడాబ్ లైట్రూమ్ ఎడిటింగ్ చేసుకున్నట్లయితే సేమ్ నేను థంబ్నెయిల్ ఎలా చూపించానో సేమ్ అదే విధంగా అవుట్పుట్ అయితే వస్తుంది. స్నాప్షాట్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో మీకు తెలియకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సేమ్ అదే విధంగా ఫాలో అయినట్లయితే మీకు నేను థంబ్నెయిల్లో పెట్టినట్టుగానే మీకు అవుట్పుట్ అయితే వస్తుంది. అలాగే అడాబ్ లైట్రూమ్ ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ని ఎలా చేంజ్ చేయాలో కూడా నేను నేర్పాను. అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. అలాగే హెయిర్ స్టైల్ ఎడిటింగ్ ఎలా చేయాలో కూడా ఒక వీడియో అయితే చేశాను, అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నేను ప్రతిదీ డిఫరెంట్ వీడియోస్ కింద చేసేసి మీకు లింక్స్ అన్నవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రతి ఒక్కరూ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకుని వెళ్ళిపోకుండా ఆ వీడియోస్ కూడా చూసి నాకు ఎంకరేజ్ చేసినట్లయితే ఏ వీడియో కూడా లేట్ అవ్వకుండా మీకు వీడియో బేగా వచ్చేస్తుంది.